భూమి మీద 20 విత్తనాలు వేసినాం అనుకో, ఎట్ట మొలుస్తాయి? ఉల్ట వేసినా పైకి మొలుస్తాయి, పలట వేసినా ఇటువైపు మొలిసినా పైకి మొలుస్తాయి. ఇటు మొలవు పైకి మొలుస్తాయి. ఎందుకంటే పైనుంచి ఫాస్ట్ కింద తిండి ఉంటుంది కాబట్టి పైకి మొలుస్తుంది. ఇది ఓకే. తర్వాత ఒక తాడు మీద పోతున్నాం అనుకో, ఆ బ్యాలెన్స్ గింత తప్పిదని కింద పడిపోతారు. మళ్ళీ ఇంకోటి, ఒక వ్యక్తి ముసలుడు అనుకో కట్టబడుకుని వస్తాడు. ఎందుకు కట్టబడి వస్తాడు? ఈ బ్యాలెన్స్ మీద ప్రతి ఒక్కరు ఎవరైనా సరే రోడ్డు మీద నడిచినా కానీ, ఏది సైకిల్ మీద నడిచినా కానీ, బండి మీద పోయినా కానీ బ్యాలెన్స్ లేకపోతే కలవదు. అదే ఇదే విధంగా సూర్యుడు కూడా పెద్దగా పడుతుంది ఉదయాన, మళ్ళీ మధ్యాహ్నం తెల్లగా పడుతుంది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ పెద్దగా పడుతుంది. అంటే 3 గంటలు పడుతుంది అన్నమాట. అయితే దీని తరంగాల గురించి కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక హెలికాప్టర్ తీసుకోవాలి. హెలికాప్టర్ తీసుకొని పైకి పోవాలి. మరి పైకి పోవాలి, మరి దానికి కదర మన కాళ్ళు డబ్బులు, అంత డబ్బులు పెట్టి మనం పైకి పోవాలంటే మనం పోలేం. కాబట్టి మీరు పోతారు, ప్రభుత్వం పోతారు, ఎవరు పోతారు పోయిన తర్వాత అక్కడ 5 నిమిషాల ముందే అక్కడ ఉండి చూడు, ఆకాశం అంచుల పైన చూస్తే అక్కడ ఏం జరుగుతుంది, సూర్యుడు ఎంత పెద్దగా ఉంది ఏ సంగతి తెలుస్తుంది. తెల్లగుంది, నల్లగుందో, బులుగుంది, అట్లా. ఇప్పుడు ఏ విధంగా పడుతుందో అంతే సేమ్ అంతా పడుతుంది. ఇక్కడ 3 విధాలుగా పడుతుంది, అక్కడ ఒకటే విధంగా పడుతుంది. ఎట్లా ఉంటే అట్నే పడుతుంది. ఇక